కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపుకి 1,372 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 33,688 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. సాగునీటి ప్రాజెక్టులు డిసెంబర్ 2023లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నుండి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయటం ప్రభుత్వ ప్రాధాన్యంలో ఒకటిగా ఉంది. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గౌరవ సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ చట్టబద్ధమైన సంస్థలు భారత ప్రభుత్వం వంటి ప్రతి వేదిక పైన మా ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడింది. మా ప్రభుత్వానికి గతంలో పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయి. క్యాపబిలిటీ ప్రస్తుతం కొనసాగుతున్న మరియు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమకట్టు గాలువ ప్రాజెక్ట్, ఉదయ సముద్రం డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, జాన్పాడు ఎత్తిపోతల పథకం, మోతే ఎత్తిపోతల పథకం, జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్ట్, ఎర్రపాలెం జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కొమరం భీము, చిక్మాను వాగు, కేరామేరి మండలంలో అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ, జైనూర్, మంటో, రోసి, మల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా మేము కృషి చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని మా ప్రభుత్వం సరిదిద్ది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవెళ్ల ప్రాజెక్టులు కూడా చేపడుతుంది అని తెలియజేస్తున్నాం. గతంలో ప్రభుత్వం సకాలంలో పూడిక పనులు చేపట్టకపోవటం వల్ల అనేక ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయి రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ వారి జాతీయ పూడికతీత మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఆదాయ ఉత్పత్తి విధానం ఆధారంగా పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన కడెం, లోయర్ మానేర్ డ్యామ్ మరియు మిడ్ మానేర్ డ్యామ్ ప్రాజెక్టులతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్, మూసీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కోల్పోయిన నీటి సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి మేము పూడికతీత పనులను చేపడుతున్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 22,615 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రవాణా శాఖ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1,82,00,000 నమోదిత వాహనాలు ఉన్నాయి. వ్యవసాయ మరియు త్రిచక్ర వాహనాలు చెందిన 11,75,000 వాహనాలకు 105,16,00,000 రూపాయలు పన్ను మినహాయింపులు మంజూరు చేశాం. ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1,06,000 ఎలక్ట్రిక్ వాహనాలకు 856,98,00,000 పన్ను మినహాయింపులు ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాం. దీని ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గిన పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశాం. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి వాహనాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం. వాహన సేవలను వచ్చే 6 నెలల్లో పూర్తిగా అందుబాటులో తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని R&B రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా
రీజనల్ రింగు రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. నూతన విమానాశ్రయాల అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం కోసం భూసేకరణ పూర్తి చేసి నిర్మాణపు పనులు వేగవంతం చేస్తాం. ఆదిలాబాద్ విమానాశ్రయం మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది. ఈ బడ్జెట్లో రవాణా రోడ్డు భవనాల శాఖకు 12,789 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. న్యాయశాఖ సత్వర న్యాయం సమన్యాయం అనే లక్ష్యంతో న్యాయశాఖను బలోపేతం చేయటానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతుంది. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను 2,583 కోట్ల రూపాయల ఖర్చుతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 అదనపు జిల్లా న్యాయస్థానాలను, 2 సీనియర్ సివిల్ జడ్జి స్థానాలను, 46 జూనియర్ సివిల్ జడ్జి స్థానాలను నిర్మించడానికి అనుమతులు ఇచ్చాం. ఈ బడ్జెట్లో న్యాయశాఖకు 2,367 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. భారతదేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఖ్యాతి గడించింది. అయినప్పటికీ దీనిని అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ప్రజలు, సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత భాగస్వాములు తదితరుల సహకారంతో అనేక నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంది. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ముందుంది. అయినా ప్రభుత్వం అక్కడితోనే ఆగకుండా తెలంగాణలోని ప్రతి పట్టణం, ప్రతి నగరం హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. రాష్ట్రంలో పట్టణీకరణ శాతాన్ని పెంచగలిగాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్ మహానగర ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు వరకు తాగునీరు, మురుగునీటి సేవలను హైదరాబాద్ మహానగర వాటర్ బోర్డు అందిస్తుంది. గోదావరి తాగునీటి ప్రాజెక్ట్, కొత్త రిజర్వాయర్లు, 39 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని మంజూరు చేశాం. వాటి నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతుంది. పాత జిహెచ్ఎంసి సంస్థకు ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి వడ్డీ రేటుని 9.15% నుండి 7.95% తగ్గించాం. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించింది. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హైసిటీ పథకం కింద 2,654 కోట్ల రూపాయలు కేటాయించాం. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ మరియు విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడింది. ఇప్పటి వరకు 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణ నుండి తిరిగి స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు 60,000 కోట్లుగా ఉంటుంది. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్రుక్ ఉద్దీన్ దౌలా చెరువులను పునరుద్ధరించాం. ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకానమీని పెంపొందించడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వరదలు నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయి. చెరువుల సంరక్షణకు సీసీటీవీ వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నాం. నగర రవాణా మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ఎండిఏ పలు ప్రాజెక్టులు అమలు చేస్తుంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు ప్యారడైజ్ నుండి షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి డైరీ ఫారం రోడ్డు వరకు, ఐసీసీ నుండి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు నిర్మిస్తున్నాం. అంతేకాకుండా కురిమిడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్ట్, ఓఆర్ఆర్ నుండి RRRతో కలిపి రేడియల్ రోడ్ల నిర్మాణానికి, రహదారి విస్తరణ, స్కై వాకులు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఓఆర్ఆర్ని త్రిపురాలతో కలిపే రేడియల్ రోడ్ల నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్ పాత నగర ప్రాంతంలో చారిత్రాత్మక కట్టడాల సంరక్షణ,
చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల అభివృద్ధి, పాదచారుల సదుపాయాలు మెరుగుదల వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల ప్రయాణికులకి సేవలు అందిస్తుంది. ఈ సౌకర్యాన్ని పాత బస్తీకి విస్తరించడంతో పాటు మెట్రో ఫేజ్ 2 కింద కొత్త కారిడార్లు నిర్మించి నెట్వర్క్ను విస్తరించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ మహానగరానికి జీవనాడిగా ఉన్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక సాహసోపేతమైన ప్రజా అనుకూలమైన నిర్ణయం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో పాత బస్తీ, శంషాబాద్ విమానాశ్రయం, హైటెక్ సిటీ దాటి ఇతర ప్రాంతాలకు మెట్రో విస్తరణ ఫేజ్ 2, ఫేజ్ 3 అత్యవసరంగా మారింది. మూసీ నది పునరుద్ధరణ కోసం 55 కిలోమీటర్ల పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నాం. ఈ ప్రాజెక్టుకు మొదటి దశ ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుంది. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టీఎంసీల నీరు మూసీకి అందించబడుతుంది. 45 ఎస్టీపీలు ఇప్పటికే పనిచేస్తుండగా అదనంగా మరో 39 ఎస్టీపీలు మంజూరు చేయగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈసీ మరియు మూసీ నదుల సంగమ ప్రదేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేస్తుంది. ఇందులో నదిని శుభ్రపరిచే పనులు, వరద నియంత్రణ, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, ప్రజలకు వినోద సదుపాయాలు ఏర్పాటు చేయటం ఉన్నాయి. మూసీ నది బఫర్ జోన్లో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానవీయ కోణంలో వారికి పునరావాసం కల్పిస్తాం. మా ప్రభుత్వం హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టూ పక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43,592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసింది. వాటిలో ఇప్పటికే 24,752 కోట్ల రూపాయల పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన త్వరలో చేపడతాం. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలు కనపరుస్తుంది. డ్రగ్స్పై ఉక్కుబాతం మోపేందుకు, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల ముప్పు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఈగల్ అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న 15 రహస్య ఫ్యాక్టరీలు, ప్రయోగశాలను గుర్తించి నిర్మూలించింది. అంతర్రాష్ట్ర డ్రగ్ రవాణాను అరికట్టేందుకు ముఖ్య మార్గాల్లో జాయింట్ చెక్ పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక నార్కోటిక్ ఫోరెన్సిక్ ప్రయోగశాల కూడా స్థాపించాం. డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయటమే కాకుండా విద్యా సంస్థల్లో 4,729 యాంటీ డ్రగ్ కమిటీలు, 20,989 ప్రహరీ క్లబ్స్ ఏర్పాటు చేసి యువతలో అవగాహన పెంపొందిస్తున్నాం. నక్సలిజం పునరావాసం, నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి పోలీసు, సైనిక బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేశాయి. కానీ మా ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా కల్పిస్తే అడవుల్లోకి వెళ్ళిన వారు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు
347 మంది మావోయిస్టులు లొంగిపోగా మా ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి 2026 మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయారు. నక్సలిజం పుట్టుకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక ఆర్థిక అసమానతలను రూపుమాపటం ద్వారానే నక్సలిజం ఉద్యమానికి ముగింపు పలకగలమని తెలంగాణ రాష్ట్రం నిరూపించింది. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పు సాధ్యం అని మన తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసింది. ఈ బడ్జెట్లో హోంశాఖకు 11,907 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఆలయాల అభివృద్ధి, తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భద్రాచలం, కాళేశ్వరం, వేములవాడ, ధర్మపురి వంటి దేవాలయ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించి తగు నిధులను కూడా మంజూరు చేస్తున్నాం. ప్రసిద్ధి చెందిన రాజన్న దేవాలయాన్ని పూర్తిస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం. గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పుష్కరాల నిర్వహణ మరియు రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ డి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికను వినియోగించే చర్యలు తీసుకుంటుంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్ధి, రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రాష్ట్ర దేవాదాయ శాఖ తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో 9 కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లని ప్రారంభించింది. ఈ యాత్రా సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు అందించబడుతున్నాయి. యువజన సర్వీసులు, క్రీడలు, టూరిజం, యువతే రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశకులు. వారిలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 13, 2025న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఒక అపూర్వ ఘట్టానికి వేదికైంది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని మన హైదరాబాద్ గడ్డపైకి తీసుకురావటం మన ప్రభుత్వ దార్శనికతకు, క్రీడల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ చారిత్రక ప్రదర్శన మ్యాచ్లో సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతలో అపూర్వమైన క్రీడా స్ఫూర్తిని రగిలించింది. అట్టడుగు స్థాయి నుండి ప్రతిభను వెలికి తీయాలనే లక్ష్యంతో ఎంపిక చేసిన పేద మరియు ప్రతిభావంతులైన పిల్లల కోసం మెస్సీ బృందంతో ప్రత్యేక ఫుట్బాల్ క్లినిక్ ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయి ఆటగాళ్ల చేతుల మీదుగా ఈ పిల్లలు శిక్షణ పొందటం రేపటి తెలంగాణ క్రీడా భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశానికి స్పోర్ట్స్ క్యాపిటల్గా మార్చేందుకు ఈ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్లో రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని మా ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధి కోసం 9 కీలక ఎంఓయూలు చేసుకున్నాం.
వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణతో పాటు క్రీడాకారులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు వీలుగా చర్యలు చేపట్టాం. గురుకులాల్లోని విద్యార్థులకు జల్లెడ పట్టి ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర యువత క్రీడా రంగంలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి వీలుగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి జిఎంసి బాలయోగి హాకీ మైదానంలో ప్రతిష్టాత్మక మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్కు ఆతిథ్యం ఇవ్వటం తెలంగాణ రాష్ట్రానికి దక్కిన అరుదైన గౌరవం. 8 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత తీర్చిదిద్ది విజయవంతంగా నిర్వహించింది. భారత మహిళలు హాకీ టీం ప్రపంచ కప్కి అర్హత సాధించింది. నూతన క్రీడా విధానం చిన్న వయసులోనే అట్టడుగు స్థాయి నుండి ప్రతిభావంతులను గుర్తించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందులో భాగంగా గత 2 ఏళ్లుగా పారా స్పోర్ట్స్తో సహా 40 క్రీడా విభాగాల్లో సీఎం కప్ టోర్నమెంట్లు ప్రవేశపెట్టడం జరిగింది. విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేస్తున్నాం. అలాగే విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలను గుర్తించి వారికి ఉన్నత స్థాయి శిక్షణను అందిస్తున్నాం. టూరిజం పాలసీ తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030ను ప్రకటించి అమలు చేస్తుంది. ఈ పర్యాటక విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం మరియు స్థానిక కళలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విధానానికి ప్రైవేట్ రంగం నుండి విశేష స్పందన లభించింది. తద్వారా 25,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు ప్రతిపాదనల దశల్లో ఉన్నాయి. చరిత్రలో మొదటిసారిగా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడంతో ప్రపంచ దృష్టిని హైదరాబాద్ ఆకర్షించింది. ఈ బడ్జెట్లో పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గౌరవ అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు అక్షరాలు మాత్రమే కాదు. మన జీవితం, మన భవిష్యత్తు. కలలు కనే యువతకు భవిష్యత్తుపై ఆశ కల్పించటం, ఆసరా కోసం చూసే బలహీనల్ని ఆదుకోవటం, నీడలేని వారికి నీడ కల్పించటం, పంట పొలాలకి నీళ్లు పారించటం, ఫల సహాయం పెంచటం, కష్టపడే వారికి పని కల్పించటం, ఇష్టపడేలా పాలన అందించటం. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశా దీపం. అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసి ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. పీడిత తాడిత బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా. ఒకవైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధులు కొరత రాకుండా ఈ బడ్జెట్ను సమతుల్యంగా రూపొందించాం. పన్నుల భారంతో సామాన్యుల పైన భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజాప్రభుత్వ ఆర్థిక విధానం. పేదవాడి కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అని మహాత్మా గాంధీ మాటలను, ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మా ఈ 2 ఏళ్ల పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. ఈ పునాదిపై ఒక సుందరమైన, సుసంపన్నమైన, ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించే బ్లూ ప్రింట్ ఇది. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. 2026-27 బడ్జెట్ అంచనాలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం
3,24,234 కోట్ల రెవెన్యూ వ్యయం రూపాయలు 2,34,406 కోట్లు. మూలధన వ్యయం 47,267 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ ప్రజలపై విశ్వాసంతో వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్న నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడి వారి స్వప్నాలను సాకారం చేసే ఈ 2026-27 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ను సభా ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.